ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఎంత వరస్ట్గా కామెంట్ చేశారు. దానికి చూస్తూ వింటున్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు అంటే ఈయనే మూర్ఖుడు అంటే చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇంకెంత మూర్ఖులు. పోనీ దానిలో హిందువులు లేరా అంటే హిందువులు ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, ప్రకాష్ రాజ్ గారు హిందూ అనే చెప్పుకుంటాడు. నేను హిందువుని కాదు, నేను కమ్యూనిస్టుని, నేను దేవుణ్ణి నమ్మను, ఇలాంటివి చెప్పడు ఆయన. నేను హిందువుని అంటూనే హిందూ మతాలను తిడతారు. ఇదే ఈయనలో ఉన్న స్పెషాలిటీ. ఈయన ఒక నటుడుగా ఎంత గొప్పగా రాణిస్తారో ఈ విధమైన వీటిల్లో కూడా అంత గొప్పగా జీవిస్తూ మాట్లాడతారు. రాముడిని పిచ్చి మాటలు మాట్లాడారు. రావణాసురుడు ఒక బ్రాహ్మడు. లంకా నగరం అత్యున్నత అభివృద్ధి చెందిన నగరం, డెమోక్రటిక్ నగరంలో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది. బంగారంతో కట్టిన ఇళ్ళు. రావణాసురుడు బ్రాహ్మడు. ఆయన్ని తీసుకొచ్చి ఏం చేశారు, నా సౌత్ ఇండియాలో ఉన్న గిరిజనుల్ని చేశారు. లక్ష్మణుడిని రాముడు ఏ లక్కీ అని పిలుస్తాడంట. ఈ మాటలు ఎందుకంత పిచ్చి మాటలు? ఇవే మాటలు వేరే మతాలకు సంబంధించి మాట్లాడగలరా? అంత దమ్ముందా వీళ్ళకి? లేదు. మరి మన మతం దగ్గరికి వచ్చేటప్పటికి, సనాతన ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇలాంటి వాళ్ళందరికీ నోర్లు లెగుస్తున్నాయి? కేవలం